సత్యయ్య, స్వామి మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10 దాకా చదివిన స్వామి. ఎక్కడ? ఆర్మూరా. 10వ తరగతి పాసా? పాస్. అప్పుడు తక్కువగా పరిస్థితి మంచి లేక పాస్ అయిన, ఏం చేయలేను ఇక. నేను పాస్ కూడా అయినావు అప్పుడు, అంటే బాగా చదువుకున్నట్టే. ఇక ఏదో రాగం తెలుగు, అప్పుడు ఇంగ్లీష్ తక్కువ స్వామి. అవును, ఇంగ్లీష్ తెలుగు మీడియం. తెలుగు మీడియం. మరి అప్పుడు మీ చదువు చెప్పినటువంటి అధ్యాపకులు ఉంటారు కదా, అవును స్వామి, వాళ్ళంతా బాగానే చూసుకున్నారా? అవును, మంచిగా చూసుకున్నాం స్వామి. అంటే హాస్టల్లో ఉండేదా, ఇంటి నుంచి వెళ్ళేదా? ఇంటి నుంచి ఉన్నా, హాస్టల్ ఉన్నా. ఎక్కడ హాస్టల్? ఆర్మూరా. ఎన్ని రోజులు? 3 ఏళ్ళు ఉన్నా స్వామి. బాయ్స్ హాస్టలా? అవును, ఎస్సీ బాయ్స్ హాస్టల్. ఎట్లుండేది హాస్టల్లో? మంచిగా ఉండే. భోజనం అది? అవును, కొన్ని చోట్ల అంటారు కదా హాస్టల్లో సరిగ్గా ఇప్పుడు స్వార్థంకు పడి స్వామి, ఇప్పుడు అన్ని అగ్గసగ్గ తీసుకొచ్చుకుంటా పిల్లలకు చెప్పుడు మంచి మాటలే, మంచి భోజనం అని అంటారు, సన్నమా బియ్యం అంటున్నారు, పెట్టేటి అవే. మరి అప్పుడే బాగుందంటవా? అప్పుడే బాగుండే. అప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి. వార్డన్ సార్ మాత్రం మంచిగా ఉండే మాకు. అదే వార్డన్ మంచిగా ఉంటే అంత బాగుంటుంది. వార్డన్ మాత్రం మంచిగా ఉండే, పెట్టి పెడుతుండే. ఏ వారం ఏం పెట్టాలో అవి పెడుతుండే. అప్పుడు నడిచింది స్వామి. నేను అనుకుంటున్నా ఇప్పుడు అంతా బాగా అయిందేమో, అప్పుడే బాగాలేదు అనుకుంటున్నాను. అప్పుడే బాగుండే స్వామి అది. అంటే పిల్లలు హాస్టల్లో అందరూ ఒక పద్ధతిగా క్రమశిక్షణ ఉండేదా? ఉండేది స్వామి. గొడవలు పడేవాళ్ళు? గొడవలు లేకుండా అప్పుడు. ఇంకా ఇప్పుడే వేరే చెడాంచుడు, అవి వేసుడు ఇవి వేసుకున్నాయి, కానీ అప్పుడు ఇట్లా లేకుండే. అవునా? నయమైతే. అంటే ఇప్పుడు స్కూల్లో మరి అంటే ఆడపిల్లలు మగపిల్లలు కలిసే చదువుకున్నారు స్కూల్లో? మాకు 2 ఉన్నాయి స్వామి. బాయ్స్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్. బస్ స్టాండ్ దగ్గర గర్ల్స్ హై స్కూల్ ఉన్నది, ఇటు దావకాను దగ్గర బాయ్స్ స్కూల్ ఉన్నది. అంటే మీరు ఏ స్కూల్? మేము బాయ్స్ స్కూల్. ఆడవాళ్ళు లేరు? లేకుండా. ఇప్పుడు మరి ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిపి చదివిస్తున్నారు కదా ఇప్పుడు, స్కూల్ కానీ కాలేజ్ కానీ, అది మంచిదేనా? మంచిది కాదు స్వామి. అది ఏమైతుందంటే గింత పిల్లగానే వేరే ఆలోచన, చెడు ఆలోచనలకు అలవాటు పడుతుండ్రు. కానీ ప్రజలు అలాగే ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వాలు కూడా అదే సమానత్వం అంటుంది కదా. సమానత్వం ఏమున్నది స్వామి? సమానత్వం అంటున్నారు, కానీ వీళ్ళు చేసే తప్పులు పిల్లలు కదా తప్పులు చేస్తారు కదా. ఈ చెడు అంచుడు, అది చేసుడు, ఇట్లా ఎన్ని జరుగుతలేవు చూస్తున్నాం కదా స్వామి. అయినా బుద్ధి రావట్లేదు కదా, ప్రజలకు రావట్లేదు. ఒక శిక్ష మాత్రము కరెక్టే ఇలా స్వామి. ఒక తప్పు చేసినట్టే దొంగ అన్నప్పుడే అది దొంగ. ఇక దొంగతనం లేని మంచోడిని, అది దొంగని మంచోడిని అంటే అది అవుతుంది. ఎవడన్నా ఉన్నోళ్ళు చిన్న పోరగాళ్ళు ఉంటారు చూడు, బాగా ఆస్తి జాబ్ ఉన్న వాళ్ళు, పొలంలో వాళ్ళు ఏంటిది ఇట్లా ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బనాన్సుడికి వాళ్ళు ఏదో తప్పు చేసినా కానీ దాన్ని అది కప్పిపుచ్చుతారు అన్నట్లు. అదే గరీబోడని చేస్తే అన్ని దొరకట్రా, తండ్రి కొట్టుండ్రి అని చెప్తారు. గరీబ్ వాళ్ళకు బాధలే స్వామి, ఎప్పుడైనా బాధనే ఉన్నది. అది ఉంది. అయితే ఈ ఆడపిల్లలు మగపిల్లల్ని చదివించడం, కలిపి చదివించడమే మంచిది, దానివల్ల సమానత్వం వస్తుందని విపరీతంగా చదివిస్తున్నారు. అనేక రకాల సమస్యలు వస్తున్నాయి, అయినా కూడా బుద్ధి రావట్లేదు, ప్రభుత్వానికి రావట్లేదు, ఈ విద్యావంతులు మేధావులకు రావట్లేదు, సామాన్యులు కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఇది మానేటట్టుగా అనిపించడంలే. ఇగో ఉన్న కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ఏమైతుంటే కొన్ని ఉన్నాయి చిన్న పల్లెటూళ్ళల్లో, అట్లా ఏం కాదు, సిటీలలో ఎక్కువ అవుతాయి. పల్లెటూళ్ళల్లో జర భయం. అంటే ఈ మధ్య ఇంకొక కొత్త మార్పు ఏంటంటే అధ్యాపకులే ఆడపిల్లల్ని వేధిస్తున్నారు. పేపర్ చూసిన నేను, గిటే ఎవరికన్నా పిల్లను ఊకే బనాస్తేనో ఏమో చేస్తే ఆయన కొట్టింది, తల్లి పోయి బగ్గా చెప్తూ కొట్టింది. ఎవరిని? అధ్యాపకులు. అవును, అదే అంటున్నా. ఇప్పుడు ఈ మధ్య మార్పు ఏంటంటే అధ్యాపకులే ఈ పనులన్నీ చేస్తున్నారు. ఒకప్పుడేమో స్టూడెంట్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన అధ్యాపకులు ఇటువంటి పని చేస్తే వాళ్ళకి శిక్ష ఏమీ లేదు, సస్పెన్షన్ అని చేస్తారు. సస్పెన్షన్ అంటే ఏంటంటే ఒక 2 నెలలు 3 నెలలు వాడిని డ్యూటీకి రానివ్వరు, కానీ జీతం ఇస్తారు కానీ డ్యూటీకి రానివ్వరు. అదేం లాభం స్వామి? దాన్ని సస్పెన్షన్ అంటారు, అది శిక్ష కాదు. అది ఏం లాభం లేని పని. అది అంటే కుసునబెట్టి జీతం ఇచ్చిన తప్పు అయ్యు, ఇంకోసారి చేస్తే చూస్తాం. అంటే తప్పు అయ్యు, నువ్వు కుసునబెట్టి జీతం ఇస్తాం అన్నట్లే, లేదంటే వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అంతే తప్ప వాడి ఉద్యోగం పోదు. ఇప్పుడు ఆడ చెయ్యడా తప్పు, ఆడ చెయ్యడా
ఈడ వేసినోడు మఠానికో అలవాటు పడ్డోడు అంటే మటన్ ఇది ఏంటి, మన ప్రభుత్వము కానీ రాజ్యాంగం కానీ మొత్తము చెడు పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అవును స్వామి. దానివల్లనే చెడు పెరిగిపోతుంది సమాజం లోపల. ఎన్ని పోలీస్ స్టేషన్లు సరిపోవడం లేదు, ఎన్ని చట్టాలు సరిపోవడం లేదు, కానీ శిక్ష ఎవరికి పడడం లేదు. పడుతుందా శిక్ష ఎవరికైనా? శిక్ష ఇవ్వడానికి లేదు స్వామి. పోతున్నారు వస్తున్నారు, అలా సొంత ఇంట్లోనే అట్లా అన్ని సౌకర్యాలు ఉంటాయట, మనం చూడలేము స్వామి. కానీ అట్లున్నాయి, వాళ్ళు చెప్తున్నారు, పోతారు వస్తారు స్వామి, డబ్బు పోతున్నారు, మరి రేపటి వాళ్ళు వస్తున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు జిల్లా కోర్టులో ఓడిపోతే హైకోర్టు పోతారు, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు పోతారు. ఇంకా ఇదే పని అనమాట. ఇంకా వాళ్ళది గదే పైస ఉన్నది, పైసతో నడుస్తుంది స్వామి. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఆ బట్టలు ఎన్ని జతలు ఉండేవి మీకు? ఏ 1 2 ఉండే స్వామి, అప్పుడు తక్కువ. ఇప్పుడు ఇప్పుడు 3 4 ఉంటాయి. 3 4 ఏంటి 10 ఉన్నాయి. స్కూల్ డ్రెస్ కాక వేరే వేరే బట్టలే 10 ఉన్నాయి మగపిల్లలకు. ఇంకా ఆడపిల్లలు పక్కన పెట్టండి. చెప్పులు ఉండేవా? ఇక చెప్పులు అంటే స్వామి ఒక్కొక్కసారి ఉంటుండే చిప్పర్స్ వేసుకుంటుంటే అప్పుడు. ఇప్పుడు వేరే వేరే చెప్పులు కానీ అప్పుడు చిప్పర్సే బాగా మంది. అవును. అంటే ప్రభుత్వము మీకు అదే చెప్పులు బట్టలు ఇచ్చేది అంటారు. ఆ బట్టలు ఇస్తుంది కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి స్వామి, అన్ని టైంలో ఇవ్వకపోతుండ్రి. హాస్టల్ ఉంటే హాస్టల్లో మాత్రం ఇచ్చిండ్రు స్వామి. హాస్టల్లో బట్టలు ఇచ్చిండ్రు, దుప్పట్లు ఇస్తుండ్రి, పుస్తకాలు ఇచ్చిండ్రు. ఇన్ని ఇవ్వంగా కూడా చదువుకోవడానికి నీకు ఇంటి వాతావరణం అనుకూలం లేదు. లేకుండే చూడండి, మీ నాన్న ఫీజు కట్టే అవసరం కూడా లేకుండింది కదా. లేకుండే. అప్పుడు ఇక తాగుబోతులు సరే స్వామి, అప్పుడు తాగి ఒక్కొక్కల కుటుంబం ఒక్కొక్క తీరు ఉన్నది. ఇప్పటికి కూడా తాగుడు మానటం లేదు కదా. లేదు కానీ అట్లున్నాయి కుటుంబాలు, కొంతమంది ఏమంటున్నారు అంటే మేధావులు ఉన్నారనమాట. ఈయన కంచె ఐలయ్య, బైరి నరేష్ ఇట్లాంటి మేధావులు ఏమంటున్నారంటే ఈ తాగుడు, తినుడు, ఊగడము, కొట్టుకోవడము, తిట్టుకోవడం మా సంస్కృతి, మేము ఇట్లనే ఉంటాము, ఇది మా పద్ధతి, ఇలాగే ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే ఉండాలట, అది వాళ్ళ సంస్కృతి అట. సంస్కృతేనా చెప్పండి, మీరు దానివల్ల బాగుపడతారా? మంచిగా చెప్పాలి కానీ నువ్వు అంతే ఉంటాము అంటే ఏం చెప్తాం సార్, దానికి సమాధానం మేము తప్పు అంటే ఏం చెప్తాం? పోషమ్మ మైషమ్మ దగ్గర మేకలు కోసుకుంటాము, బర్రెలు కోసుకుంటాము, తింటాము, అది మా కల్చరు, మా తరతరాల సంప్రదాయము, మేము అట్లే ఉంటాము, ఉండాలి, ఉండి తీరాలి అని చెప్తున్నారు వాళ్ళు. మరి మీరు కూడా అదే కమ్యూనిటీ కదా, అదే మీరు అది కరెక్టే అంటారా? కాదు స్వామి, మాన్లో కూడా మేము అందరం అట్లా లేము కదా. అందరు లేరు కానీ అందరికి వకాల్తా తీసుకొని అతను చెప్తున్నాడు, కంచె ఐలయ్య అని ఉన్నాడు. ఆయన ఏం చెప్తారంటే ఇలాంటి చెడగొట్టే మాటలే అన్నమాట. అందరు ఇంగ్లీష్ మీడియం చదవాలి, తెలుగు మీడియం చదవద్దు, అందరు మాంసం తినాలి, అందరూ కళ్ళు తాగాలి. ఇక చెడుపు మాటలు స్వామి, అది ఇక చెడిపే మాటలు అవి, ఇక మంచి మాటలు కావు అవి. ఎట్లా మంచోని మంచిగా మార్చాలా, ఒక చెడు ఏది తప్పు చేసినోని మంచిగా మార్చాలా. కానీ నువ్వు మంచిగా నువ్వు చెడు చేస్తున్నావు ఇంకా చెడు చేయ అంటే అంతే ఉంటాడు. ఇక అతను అలా అనట్లేదు, ఏమంటుండే అంటే ఇది మా జాతిలో ఇది ఒక కల్చర్, ఇదే ఒక సంప్రదాయం, మాది, మా తప్పు కాదు, మీరు తప్పనడానికి మీరెవరు అంటున్నాడు. వాళ్ళంటే ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం సార్, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సరే ఆయన వరకు, ఆయన నేను తాగుతా తింటా ఏమైనా చేసుకుంటా అంటే పర్వాలేదు ఆయన వరకు, కానీ మొత్తము అందరికి ఆపాదించడము, అందరూ అలాగే ఉండాలని ఖరాబ్ చేస్తుంటే మంచిగా ఉంటుంది స్వామి. మరి ఆయన ఎవరికి చెప్పేవాళ్ళు లేరు. మరి ఇప్పుడు వాళ్ళు ఈయన మన పబ్లిక్ లో మార్పు రావాలా, ఆయన ఎందుకు చెప్తున్నాడు, మరి మంచిగా ఉంటామంటే మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నాడు, మనకు మార్పు రావాలా. ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు 3 మంది ఉన్నారు. మరి నువ్వేం చెప్తాను నేను అంటున్నా కదా స్వామి, చెడుకు 10 మంది అవుతున్నారు, మంచిదానికి 2 3 అవుతారు. మంచిది చేద్దామంటే దగ్గరికి రాదు. మంచి ఉంటే నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది అంతే, మంచి మాటలు వినడానికి ఎవరు రారు. ఇంకా అట్లాంటి వ్యక్తులకు ఎంతో గవర్నమెంట్ కూడా సపోర్ట్ అట్లాంటి వాళ్ళకు. నిజమే సార్. మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏమిటి? మద్యపానము, మాంసాహారము, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ తప్పులు, అది ఎవరు చేసినా తప్పే అని చదువుకున్నాం కదా. వీళ్ళు ఏమంటారంటే ఇది మా కులము, మా అలవాటు, మా సంప్రదాయం అంటున్నారు. సంప్రదాయం అంటే ఇప్పుడు స్వామి అందుకోసమే కదా అప్పుడు అంటరాని తనం. ఇప్పుడు కొన్ని ఊళ్ళలో ఇప్పుడు మాకు కిరాయి ఇయ్యారు స్వామి, కొన్ని ఊళ్ళలో ఇట్లా వేరే ఇంట్లో బీసీ ఎస్సీ ఉంటారు, ఎస్సీలోనూ కిరాయి ఇయ్యరు ఇంట్లో. ఎందుకు? అలా మీరు వంటరాని వాళ్ళని కిరాయిలు ఇయ్యరు. ఎందుకు అంటారని వాళ్ళు అట్లా అంటారు? అంటే ఇవన్నీ అలవాట్లు. ఇట్లా స్వామి ఒక విషయం, ఇప్పుడు మేము వీళ్ళు మాలమది వాళ్ళు తింటారు ఒకటి, అప్పుడు ఎస్సీ వాళ్ళు తింటుండ్రు ఏదో అవి. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా తింటారు కదా, మరి ముస్లిమ్స్ కు వాళ్ళకి ఇస్తారు అందులో కిరాయిలు,
మన ఎస్సీలకు ఇయ్యరు. అట్లేం లేదు, ఎస్సీలు బీసీలు అని చదువుకొని పద్ధతిగా ఉంటే ఎవరైనా రాణిస్తున్నారు. పద్ధతి లేకుండా మన చుట్టాలని పక్కన పెట్టడం లేదా? ఇప్పుడు కొన్ని అట్లా జరుగుతున్నాయి స్వామి. జరిగే చోట జరగవచ్చు. ముస్లింలు అయినా కూడా, ముస్లింలు కూడా చదువుకున్న వాళ్ళు బుద్ధిమంతులు ఉన్నారు కొందరు, అందరూ దుర్మార్గులు లేరు కదా. ప్రతి కులంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి ఇస్తారు తప్ప కేవలము ఇది ఇందుకోసమే ఇవ్వరు అనేది ఏం లేదు. ఉన్నది స్వామి. ఇప్పుడు మేమే ఉన్నాం కిరాయి. మేము ఇప్పుడు ఎన్నేళ్ళ కిరాయి ఉంటే మేము అంటే మన కాపీలలో ఉండింటివి. మేము ఉంటే ఆడ వాళ్ళు చెప్పి మీరు గంటల గాలను ఉంచుకున్నారు అట్లా అంటే మేము 3 నెలలకు వెళ్ళి 3 నెలలకి వెళ్ళి వచ్చిన సామాన్లకి వెళ్ళి. సరే, కొంతమంది ఉండొచ్చు సంకుచిత బుద్ధులు, ఉండకూడదని ఏం లేదు. అందరూ మంచి వాళ్ళు ఎక్కడ ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు మాంసాహారము తినొద్దని మేము చెప్తాము, స్వామీజీలం కదా అని అందరికీ అదే చెప్తాం. మీకు ప్రత్యేకంగా చెప్పాము, ఇంకొకరికి చెప్పాము. కాకపోతే ఎవరు గ్రహించుకుంటాడో వాడు మానుతున్నాడు. అది కులము మతము దాంతో సంబంధం లేదు. అట్లాగా ఏంటంటే వీళ్ళేం చెప్తున్నారంటే తినండి తాగండి, అది పండగ చేసుకోండి, అప్పులు చేయండి, అదే మన కల్చరు, అదే మన పరంపర అని చెప్తున్నారు ఈ కంచె ఐలయ్య టైప్ వాళ్ళు. అది నీలాంటి వాళ్ళకి తెలియదు. అట్లా చెప్తారు కదా. మరి బాకిలు సాకులు అయితే బాధలు అయితే ఎట్లా వాళ్ళది అది పరిస్థితి ఎట్లా? అదే ఏమైతే మునుగు సాగు వాళ్ళకేం అవసరం? ఇప్పుడు మా అల్లుడు చెడ్డ మాటలు చెప్పి ప్రజలను చెడగొట్టడం పని. మా అల్లుడు తాగి మా బిడ్డను వదిలేసిండు. ఇప్పుడు తాగుడికి అలవాటు పడ్డాడు. ఆయన మార్పత్తలేదు. మేము ఎంత చెప్పినా మార్పత్తలేదు. మరి ఏదో ఆలోచన మందిని అనుడు ఇవి అనుడు బాధ పెట్టుడు ఇవే ఉన్నాయి కానీ ఇంకోటి మార్పుతలేడు. తాగుడు బంద్ చేస్తలేడు. మానడు. ఎందుకంటే చుట్టూ అదే జనం ఉన్నారు కదా, ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు మానుతారు? అట్లా మనం ఒకరం వ్యతిరేకిస్తే. కాకపోతే అందుకోసమే చెడును ఒక మేధావులుగా విద్యావంతులుగా చెప్పుకుంటూ చెడును ప్రోత్సహించే వాళ్ళు సమాజంలో ఉన్నారు. వాళ్ళకు రాజకీయ నాయకుల అండ ఉంది. కుల సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళని. అందరు ఉంటారా స్వామి? మేము ఎస్సీలము ఎస్టీలము, మేము ఇంతే, మేము ఇట్లాగే ఉంటాం, ఇదే మా కల్చరు అని చెప్తున్నారు. కాస్త తెలియని వాళ్ళు వాళ్ళను అనుసరిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఏంటంటే పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు బుద్ధిమంతుడివి, కష్టాలు పడ్డావు కాబట్టి నీకు తెలుసు మంచి ఏదో చెడేదో. ఇప్పుడు మనం ఎక్కడో ఏదో కుటుంబంలో పుడతాము, అక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచిని తీసుకోవాలి, చెడును వదిలేసుకోవాలి. చెడును కూడా మన కుటుంబంలో ఉంది కాబట్టి దాన్ని అనుసరించాలని చెప్తున్నారు వీళ్ళు. అది అట్లా తప్పు స్వామి. చెడును ప్రోత్సహించది బాగా నష్టం, కుటుంబమే నష్టం అవుతుంది. ఇప్పుడు మా అల్లుడు తాగుతున్నాడు, తాగుమని ఇంకా చెప్తే అవి ఉంటాడా? వేరే అలవాటు అవుతుంది, పానం పోతుంది, ఎన్నో అవుతాయి. మంచి బుద్ధితో బతుకు, మంచిగా ఉండు, సంసారమును భార్య పిల్లలతో చక్కగా ఉండు, మంచిగా ఉండు అని చెప్పాలా. కానీ నువ్వు తాగురాని భార్యను కొట్టు, పిల్లలను బాధ పెట్టు అంటే మంచిగా ఉంటుందా? అదే మరి అట్లా చెప్పేవాళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నారు ఇప్పుడు ప్రపంచంలో. మన ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మేధావులంతా కూడా చెడగొట్టే పని తప్ప మరి ఏమీ లేదు. స్వామీజీలు సరే ఎవరు ఎట్లా ఉన్నా కూడా మంచిగా చెప్తున్నారు కదా. ఏ స్వామీజీ అయినా తినండి తాగండి తందనాలు ఆడండి అని చెప్తలేరు కదా ఎవరు. కానీ ఈ మేధావులు అనే వాళ్ళు ఏంటంటే ఎంఏలు పిహెచ్డీలు ఏమేమో చేస్తున్నారు, కానీ చెప్పేదంతా వ్యతిరేకం అన్నమాట. మనిషి బాగుపడే విషయాలు చెప్పట్లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండి మనల్ని మనం కాపాడుకొని మంచి దారిలో నడవడం అనేది కర్తవ్యం. అది మంచిది స్వామి.